సరే ఇప్పుడు ఆయన అక్కడ ఆ రోజు మాట్లాడినప్పటి నుంచి కూడా మనం ఈ విషయాలు మాట్లాడుతూనే ఉన్నాము. ఒక సీఎంగా చేసిన వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా, ఇది కరెక్ట్ అనే విషయం గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాము. మనం అంటూనే ఉన్నాము, వాళ్ళు చేసేది చేస్తూనే ఉన్నారు. రైట్, దాని గురించి వదిలేద్దాం. నమస్తే కార్తిక్ గారు, మనతో పాటు శంకర కృష్ణవేణి గారు కూడా జాయిన్ అయ్యారు. మాట్లాడదాము కృష్ణవేణి గారితో. నమస్తే కార్తిక్ గారు, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఏమంటారు కార్తిక్ గారు, ఇప్పుడు హైకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది చిన్న దొంగతనం కాదు, పరకామణలో జరిగిన నేరం దొంగతనం కంటే కూడా మించింది, సాధారణ విషయంగా దీన్ని చూడకూడదని చెప్పింది. సరే, ఓకే. అయితే ఇప్పుడు ఏఐ టెక్నాలజీని కూడా వాడాలి, ఇందులో ఎవరికి కూడా బాధ్యత లేకపోతే ఇలాగే ఉంటుంది అని చెప్పి కూడా వ్యాఖ్యానించారు. ఒకవేళ ఏఐ టెక్నాలజీని వాడాలి అంటే అసలు ఏంటి, ఎలా ఉండబోతుంది అంటారు? ముందుగా హైకోర్టు వ్యాఖ్యలను మనం స్వాగతించాలి. ఎందుకంటే ఇది కేవలం దొంగతనం మాత్రమే కాదు, మన మనోభావాలతో సంబంధించిన అంశం. నేను డే 1 నుంచి చెప్తూ వస్తున్నాను, కేవలం ఇది డబ్బుల కోణం నుంచే చూడకూడదు, భక్తుల మనోభావాల కోణం నుంచి కూడా చూడాలి అనేటువంటి విషయాన్ని హైకోర్టు కూడా అదే వ్యాఖ్యానం. ఏంటంటే రాబోయే కాలంలో ఏ టెక్నాలజీని ఉపయోగించి ఈ హుండీల ఆదాయం లెక్కింపుని తీసుకోవాలని చెప్పేసి హైకోర్టు చెప్పడం కూడా ఒక మంచి సుపరిణామం. బిఆర్ నాయుడు గారు చైర్మన్ గా అయినప్పటి నుంచి చాలా క్లియర్ గా చెప్తున్నారు, రాబోయే కాలంలో ఏ టెక్నాలజీని టీటీడీలో అన్ని విషయాలు కూడా వాడతామని చెప్తా ఉన్నారు. బిఆర్ నాయుడు గారి ఆశయాలకు తగ్గట్టుగా, ఆయన కోరికలకు తగ్గట్టుగా నేను హైకోర్టు చెప్పడం కూడా ఒక మంచి పరిణామం. రెండో విషయం ఏంటంటే, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట, $9 ఈ కోర్టు $72,000. $9 $72,000 ఎలా అవుతాయి అన్నది నాకైతే తెలియదు. ఏ దేశంలో $9 $72,000 నాకైతే తెలియదు, భారతదేశంలో అయితే కాదు. ఆనాడు దొంగతనం జరిగిన నాటికి $9 విలువ $810. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడానికి వచ్చిన సవరణ ఏంటంటే, ఆయన చెప్పాల్సింది 9 నోట్లు, ఒక్కొక్క నోటు విలువ $100. దొంగతనం జరిగింది $900. ఆ $900 విలువ $72,000. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సింది. మరి ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి తప్పుగా ఎలా చెప్పారో సరే, అది కూడా వదిలేయండి. సరే, 72,000 చెప్పడంలో పొరపాటు జరిగిందేమో పక్కన పెట్టేద్దాం. 72,000 దొంగతనం, 72,000 దొంగతనం చేసిన వ్యక్తి ప్రభుత్వ వాల్యూలో 14 కోట్లు చెల్లించాడు అనేది కదా. 72,000 దొంగతనం చేసిన వ్యక్తి 14 కోట్లు చెల్లించాడు అంటే అతనికి పిచ్చా, అతను చెల్లించడానికి నమ్ముతున్న మనకి పిచ్చా, దాన్ని సమర్థిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి పిచ్చా? ఇప్పుడు 14 కోట్లు అంటే ఆ 14 కోట్లు దొంగ సొమ్ము అని అర్థమవుతుందిగా. ఇంకా మార్కెట్ వాల్యూలో అది 100 కోట్లు అనేది సురేష్ గారే చెప్తున్నారు, వైసీపీ అధికార ప్రతినిధి సురేష్ గారే చెప్తున్నారు. 100 కోట్లు నిజంగా ఆస్తులున్న వ్యక్తి అయితే 72,000 కోసం కక్కుర్తిపడతాడా? అంటే మొత్తం దొంగ సొమ్మే, మొత్తం దొంగ సొమ్ము 100 కోట్లు కనపడుతున్నప్పుడు దాన్ని చిన్న దొంగతనం అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి, ఒక పార్టీకి అధినేత అయ్యి ఉండి ఎలా చెప్తారు? ఇందాక టీడీపీ నాయకులు చెప్పినట్టు ఆయన మీద 43,000 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులకు సంబంధించిన కేసులు 2011 నుంచి పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి ఆ 43,000 కోట్ల ఆస్తుల విలువ అనేది 2011 నాటి మాట అండి, ఈనాటి మాట కాదు. ఆ ఆస్తుల విలువ ఇలా 2 లక్షల కోట్లు ఉండొచ్చేమో. ఆనాటి విలువలోనే నేను 43,000 కోట్ల రూపాయల అక్రమ ఆస్తుల కేసు సంబంధించిన కేసులు నా మీద ఉన్నాయి. దాంతో పోలిస్తే ఇవి చిన్న దొంగతనంగా ఆయన కనిపించి ఉండొచ్చు, కానీ ప్రజలకు కనిపించదు, మీకు నాకు కనిపించదు. మీరు జర్నలిజం ఫీల్డ్ లో చాలా నుంచి ఉన్నారు, మీ శాలరీతో మీరు ₹1 కోటి జీవితాంతం సంపాదించగలరా? జీవితాంతం లేదు. కానీ కోట్లాది రూపాయలది దొంగతనం చేసినటువంటి పెద్ద దొంగతనాన్ని ఎలా చిన్న దొంగతనం అంటాడు? అసలు ఆ దొంగతో రాజీ పట్టం ఏంది? తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలకు విరుద్ధంగా, నిజానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి మీరైనా నేనైనా ఒక ఆస్తిని రాసి ఇవ్వాలి అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. 1 మంత్ టైం తీసుకోవాలి, పేపర్ యాడ్ ఇవ్వాలి, నేను రాసిచ్చేది నా ఆస్తి అని నేను నిరూపించుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున్న దేవుడికి రాసిచ్చిన తర్వాత ఎలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు కాబట్టి. కానీ అలాంటి నిబంధనలు ఏమి పాటించకుండా కేవలం సమయం లేదు అని చెప్పేసి, సమయం ఎవరికి లేదు? బొమ్మల కరుణాకర్ రెడ్డి గారికి లేదా, వైవి సుబ్బారెడ్డి గారికి లేదా, టీటీడీ సభ్యులకి లేదా, దేవుడికి లేదా, సమయం లేదు అని చెప్పేసి ఆనాడు 1 మినిట్ కార్తిక్ గారు, 14 వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంత దొంగతనం జరిగింది, ఇంతకంటే ఎక్కువ రెట్లు నేను స్వామి వారికి సమర్పించుకున్నాను అంటున్నారు. అసలు ఇప్పటి వరకు ఇలా జరిగిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? మనం తీసుకున్నాము,
తిరిగి దేవుడికి ఇంతకంటే ఎక్కువ ఇచ్చారు అనేది ఎక్కడైనా ఉన్నాయా హిస్టరీలో? ఒకసారి ఏమన్నా చెప్పగలరా? నాకు తెలిసి ఇవ్వండి. నాకు తెలిసి దేవుడు సొమ్ముని దొంగతనం చేయటం, ఆ దొంగతనం చేయడం సొమ్ముతో రాజీ పట్టడం ఇప్పటి వరకు లేదు. నిజానికి మొదటి నుంచి అతని మీద పెట్టిన కేసులు కూడా అండి పిట్టి కేసులు పెట్టారు. నిజానికి దేవుడు సొమ్ముని దొంగలించడం, మన ఇంట్లో దొంగతనం చేయడం రెండు వేరువేరండి. మన ఇంట్లో దొంగతనం చేయడం అనేది ఒక దొంగతనం కిందకు వస్తాయి, కానీ దేవుడు సొమ్ముని దొంగలించడం అనేది మనోభావాల కిందకు వస్తాయి. చాలా మనోభావాలతో, చాలా కోరికలతోటి దేవుడికి కానుకలు సమర్పించి మనం సంపాదించే సొమ్ములో కొంత దానం దేవుడికి చేయగలిగితే ఆ డబ్బుతో హిందూ ధార్మిక కార్యక్రమాలు నడుస్తాయి. దానివల్ల నాకు పుణ్యం వస్తుంది, నాకు మంచి జరిగిద్దని భక్తుల నమ్మకం. ఆ డబ్బుతో హిందూ ధార్మిక కార్యక్రమాలు నడవకుండా డబ్బు తప్పుదారి పట్టింది అంటే ఏ ధర్మం నాకు జరిగింది, ఏ మంచి జరిగిద్దని నేను కానుకలు వేశానో ఆ మంచి నాకు జరగకపోతే చెడు జరిగిద్ది. కాబట్టి ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం. కాబట్టి ఇది పెద్ద క్రిమినల్ నేరం, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టాలి. కానీ కేవలం పిట్టి కేసులు పెట్టారు. ఏదో మీ ఇంట్లో ఆ ఇంట్లో దొంగతనం జరిగితే, ఏదో చిల్లర దొంగతనం జరిగితే పెట్టే కేసులు పెట్టారు. కానీ ఇది అలా పెట్టాల్సిన కేసులు కాదు. అంటే మొదటి నుంచి ఈ కేసు విషయంలో వైసీపీ చేసింది చెప్తున్నా మీకు నేను. అసలు ఒక దొంగని వెనకేసుకు రావటం ఏంటండి? ఈ దేశంలో ఒక దొంగని, సరే మీరు అన్నారు ఇంతవరకు దొంగతో రాజీ పట్ట సూత్రాలు ఏమైనా ఉన్నాయని అడిగారు. దొంగతో రాజీ పట్టడం పక్కన పెట్టండి, దొంగని రెడీ హ్యాండీగా వెనకేసుకొచ్చేటువంటి ఒక రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీ దేశంలో ఇంకేమైనా ఉందా? అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మేము చేసిన తప్పును సరిదిద్దుకున్నామని అంటున్నారు కదా. సరిదిద్దుకోవటం ఎలా? అది సరిదిద్దుకోవటం ఎలా? ముందు ఆ 100 కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయి అనేది చెప్పకుండా దేవుడికి రాసిచ్చేసి సరిదిద్దుకోవటం ఎలా? ఇప్పుడు దేవుడికి ₹1 ఇవ్వాలంటే ఆ దేవుడికి ఇచ్చే రూపాయి నాది అని నేను నిరూపించుకోవాలి, నా కష్టార్జితం అని నేను నిరూపించుకోవాలి. కానీ అక్కడ నిరూపించబడిందా? ఆ 100 కోట్ల రూపాయలు అతనువే, అతని తాతలు తండ్రి నుంచి వచ్చినవని నిరూపించబడిందా? ఒక నిజంగా అతను తాతలు తండ్రి నుంచి 100 కోట్ల రూపాయల ఆస్తిపరుడు అంటే దేవుడు సొమ్ము 72,000 దొంగతనం చేయడానికి కక్కుర్తపడతాడా? ఒక లాజిక్ ఆలోచించండి. ఒక లాజిక్ చిన్నది, ఒక దొంగని రెడ్డి హ్యాండ్ గా సమర్థించడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. వైసీపీని ఎందుకో నాకు తెలియదు, ఈ మధ్య కాలం వరుసగా చూస్తా ఉంటే వైఎస్ఆర్సీపీ అంటే ఎర్రీ సైకో రౌడీ అండ్ కరప్షన్ బ్యాచ్ గా తయారు చేస్తున్నారు, కరప్షన్ పార్టీగా తయారు చేస్తున్నారు, అలా మీనింగ్ తయారు చేస్తున్నారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని శివకుమార్ అనేటువంటి ఒక వ్యక్తి స్థాపించిన పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు తన చేతుల్లోకి తీసుకొని ఈ మధ్య కాలంలో వరుసగా చూడండి, తెనాల్లో గంజాయి బ్యాచ్ ని పరామర్శించే కాడ నుంచి మొదలుపెట్టి, ఈవీఎం పగలగొట్టినటువంటి వ్యక్తులని సమర్థించడం కాడ నుంచి మొదలుపెట్టి, హత్యల కేసులో సుప్రీంకోర్టు వెళ్ళిన వాళ్ళని సమర్థించడంతో మొదలుపెట్టి, నకిలీ మద్యం కేసులో పట్టుబట్ట వ్యక్తులను సమర్థించడం కారణం. రైట్ మాట్లాడదాం కార్తిక్ గారు, వెనక్కి వెళ్ళొద్దు, ఉన్నదే మాట్లాడదాం మనం. ఒకసారి కృష్ణవేణి మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కృష్ణవేణి. బాధ అనిపించట్లేదా ప్రజాస్వామ్యంలో అంటే? అవునవును, ఎవరికైనా బాధ ఉంటుంది కదా, భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి కదా, భక్తుల ఆవేదన కదా అది. రైట్ కృష్ణవేణి గారు, ఇన్ని